లీలా వినోదం షణ్ముఖ్ జాస్వంత్ నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన ఓటీటీ మూవీ ఇది. ఈ సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. సినిమా కూడా అంతే లైట్ హార్టెడ్గా సింపుల్గా తీశారు భయ్య. మెదడుకి పదును పెట్టే ట్విస్ట్లు లాంటివి ఏమి ఉండవు అనమాట. చాలా నాస్టాలజికల్ మూవీస్ ఉంటాయి. హీరో హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు మెసేజ్ చేసి. ఆ తర్వాత ఏమైంది, అమ్మాయి ఓకే చెప్పిందా లేదా అనేది మనకి గంటన్నర సినిమాలో చూపిస్తారు భయ్య. సినిమా స్టోరీ ఇంతే ఉంటుంది. కాకపోతే సినిమాలో మరి ఎలా ఉంది అంటే, సినిమా స్టార్టింగ్ ఒక 15 to 20 minutes నిజంగా అదిరిపోతుంది. డైరెక్ట్గా మనకి స్టోరీలోకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత టైటిల్ కార్డ్ అవన్నీ కూడా మనకి బేస్ పాయింట్ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సినిమా ప్లాట్ అలాగే బేస్ పాయింట్. ఆ తర్వాత నుంచి హీరో పడే సంఘర్షణ అంతా కూడా చూపిస్తూ ఇంకా డైరెక్ట్గా క్లైమాక్స్కి అయితే తీసుకువెళ్తారు. సినిమాలో నాకు నచ్చని ఒకే ఒకటి ఏంటంటే, హీరో పడే సంఘర్షణ ఉంటుంది కదా, అంటే హీరోయిన్ ఒప్పుకుంటుందా లేదా, అతి థింకింగ్ ఓవర్ థింకింగ్ అని చెప్పి సినిమాలో ఉంటుంది. ఆ సీన్స్ కొంచెం రిపిటేటివ్గా అనిపించాయి. అది తప్పిస్తే మిగిలినంతా కూడా చాలా బాగా నచ్చుద్ది. అండ్ ఒక సింగిల్ పాయింట్ మీద గంటన్నర సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఆడియన్స్ని ఎంగేజ్ చేసేలా కూర్చోబెట్టగలగాలి. ఆ విషయంలో డైరెక్టర్ చాలా వరకు 90% సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి మనకి సాంగ్స్ బాగున్నాయి అండ్ బీజిఎం కూడా అదిరిపోయింది. అండ్ నెక్స్ట్ ఆ తీసిన లొకేషన్స్, ఇలాగే కొన్ని చోట్ల షణ్ముఖ్ యాక్టింగ్, తను పడే తపన, అలా ఎక్కువ కంగారు పడిపోతాడు కదా, అలాంటి చోట్ల మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకా డైరెక్టర్ కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని స్ట్రైట్ గా స్టార్ట్ చేసిన తీరైతే చాలా బాగుంది. సినిమాలో మెయిన్ గా నాస్టాలజిక్ మూమెంట్స్ ఉంటాయి భయ్య. అంటే 2008 టైం పీరియడ్ లో మూవీ స్టోరీ అయితే రన్ అవుతుంది. అప్పుడు చిన్న చిన్న ఫోన్లు, అలాంటి టైంలో యూత్ ఎలా ఉండేవారు, ఇప్పట్లో ఉన్నంత టెక్నాలజీ అప్పుడు లేదు కదా. జల్సా టైం పీరియడ్ సినిమా అయితే రన్ అవుతుంది అనమాట. వాళ్ళు ఒక అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయి కోసం మూగ ప్రేమికులుగా మారిపోయి ఎంత తాపత్రయపడతారు, ఆ అమ్మాయికి జస్ట్ ఇష్టపడుతున్నారని చెప్పడానికి ఎన్నెన్ని కష్టాలు పడతారనేది చాలా సింపుల్ గా ఫన్నీ వేలో అన్ని ఎమోషన్స్ ని మిక్స్ చేసి చెప్పిన తీరైతే చాలా బాగుంది. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే, సినిమా అయితే బాగుంది భయ్య అండ్ నాకు నచ్చింది. అండ్ ఈ సినిమా వచ్చేసి ఈటీవీలో వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3 points. ఖచ్చితంగా మీరు టీనేజ్ లో ఎవరొకరికి అట్రాక్ట్ అయ్యి లవ్ చెప్దాం అనుకుని చెప్పలేకుండా ఉండి, లేదా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉండే వాళ్ళకి ఈ సినిమా ఎక్కడో కొడుతుంది, టచ్ చేస్తుంది. ఖచ్చితంగా మీరు రిలేట్ చేసుకుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవ్వాలంటే మూవీని ఖచ్చితంగా చూడండి.